హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను పానీపూరి చేద్దామని చెప్పేసి క్వాలిటీ పానీపూరి కిట్ అయితే తీసుకున్నానండి. దానిలో 2 ప్యాక్స్ స్పైసీ అండ్ స్వీట్ ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి. అలా అయితే 45 పూరీస్ అయితే వచ్చాయండి. సో ముందుగా దానికోసం స్టఫ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే 2 ఆలూస్ తీసుకున్నానండి. వాటిని కట్ చేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చాక అయితే ఆఫ్ చేశానండి. ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే ఇలా పానీపూరి రెడీ చేసుకోవచ్చు. ఈ కిట్ వచ్చేసి ఒక 60 రూపీస్ ఉంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కుక్కర్ పెట్టేసిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇంకా మొత్తం ఆలుగడ్డ పీల్ చేసేసామండి. పీల్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనం వాటర్స్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. బాక్స్లో 2 ప్యాక్స్ అయితే వచ్చినాయి అన్నాను కదండి. 1 ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని మనం ఇట్లాగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇదైతే స్పైసీది. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ది ప్రిపేర్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ అంతేనండి. బౌల్లోకి పౌడర్ తీసుకొని వాటర్ వేసుకొని మనకు క్వాంటిటీకి తగ్గట్టు దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలండి మంచిగా. దీనిలో కొంచెం కొరియండర్ కూడా చాప్ చేసుకొని వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మనం ఆలుగడ్డ ఉడికించుకున్నాం కదా, దాన్ని ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దానిలోకి చాప్ చేసిన కొరియండర్ అండ్ చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ అండ్ కారం. అయితే నేను మా పాప కోసం అని చెప్పేసి స్పైసీ తక్కువగా తీసుకున్నానండి. దీనిలో కొంచెం కారం యాడ్ చేసుకొని అలాగే ధనియా పౌడర్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి క్వాలిటీ పానీపూరి కిట్లో అయితే మనకి మసాలా పౌడర్ అనేది ఏమీ రాలేదండి. జస్ట్ వాటర్ పౌడర్సే వచ్చాయి. సో ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు పూరీస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం 1 బై 1 పూరీస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్లో ఉంటుంది కాబట్టి మనం ఇలా పూరీస్ వేయగానే అలా అయితే పొంగుతున్నాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ఈ కిట్ని తెచ్చుకొని ట్రై చేయండి. చూడండి మనం ఆయిల్లో వేయగానే ఎలా పొంగుతున్నాయో చాలా మంచిగా వచ్చాయండి. చూడండి చాలా ఈజీగా అయిపోతుందండి పానీపూరి అనేది. మనం ఇలాగే ఇంట్లో ఇప్పుడు కావాలంటే అప్పుడు మన చేతులతో మనం చేసుకొని పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది కదండి. చూడండి ఈ విధంగా పానీపూరీస్ అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. స్వీట్ వాటర్ అండ్ స్టఫ్, స్పైసీ వాటర్ అండ్ ఆనియన్స్. ఫైనల్గా పానీపూరి అనేది రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.